Hare Krishna, Krishna Krishna, Hare Hare. 너 웅금집이나. Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hello. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare. ನಡೆಯೋ ಕ್ಲಾಕ್ ಟವರ್ ಕೆಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು. ಅದೇ ಮೈಂಡಲ್ಲಿ ಬೇರೆ ಇರಬಾರ್ದು. ಕ್ಲಾಕ್ ಟವರ್ ಕೆಳಗಡೆಗೆ ನಡೀರಿ. देख मामी के पीछे पीछे उतर दो. चल ये बटू ना हर हर गंगे अभी बैठ जाओ बेटा, खड़े मत होना. ಜನಕ್ಕೆ ಬಂದು ನಿಲ್ಬೇಡಲ್ಲ ನಿಂದ್ರು.
అవుతుంది. మనకి ఎంత నామస్మరణ చేస్తే రాష్ట్ర అమ్మ జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరం ఒక అనుగ్రహం అని చెప్తుంది. అందుకే వాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ప్రారంభిస్తున్నాము. వాగర్త వివ సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. సదాకాలంగా లోకాన్ని అందరికీ కూడా మనకి తల్లిదండ్రులుగా భావన ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ಶೈಲೇಶು ಪ್ರಿಯಲೇ ಶಾರದಮ್ಮ ಶಾರದಾ ಮಹಾತಾ ಕಿ ಸರಸ್ವತಿ ದೇವಿ అన్నా 16,000 జనం ఉన్నారు సబ్స్క్రైబర్. పంపిస్తారు.
पूज की जय हनुमान की जय सीता महादेवी की जय पद्मावती देवी की जय शीला देवी की आंडाल देवी की जय भक्तवृंदा की जय पुंडरीक हरिवरद विठ्ठल ಇದು ಜಾನಕಿ ಜುಲ ಜಾನಕಿ ಸೇತು ಅಂತ ನದಿ ತಳದ ಮೇಲೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಿರ್ತಾರೆ ಇವತ್ತು ಗಂಗಾ ನದಿ ಹರಿಯುತ್ತಾ ಬರ್ತಾ ನೋಡಿ. హరిద్వార్ టు 26 కిలోమీటర్ రిషికేశ్ లో వచ్చినాం. మన ఉండాము రిషికేశ్ హిమాలయ పర్వతం కింద. హిమాలయ పర్వతం ఈ పర్వతం పేరు శివాలిక్ పర్వతం. రిషికేశం తపవన్ భూమి, యోగా నగరి, సాధు సన్యాసి నగరి, మునికిరేతి అని చెప్తారు. ప్లేస్ నేమ్ మునికిరేతి. ఇక్కడ బిగ్ ఆశ్రమం, పెద్ద ఆశ్రమం శివానంద ఆశ్రమం ఫ్రమ్ తమిళనాడు 1 కిలోమీటర్. శివానంద ఆశ్రమం మలేషియా డాక్టర్ కుప్పుస్వామి అయ్యర్ బంధువులు తమిళనాడు తిరునెల్వేలి 1986 లో జూలా కట్టినారు హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఉయ్యాల గాలి వచ్చినప్పుడే అట్టా ఇట్టా ఆడుకుంటుంది, అందుకోసం నార్త్ ఇండియన్ జూలా అంటారు. మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ చెప్తాము. ఇలాగ మన ఇప్పుడే ఇక్కడ ఉంటాము మనం జానకి బ్రిడ్జ్. జానకి బ్రిడ్జ్ 2020 హిమాలయ వాడు రిషికేశ్ వాడు కట్టిన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కేసి ఆ పక్క పోవాలా. ఆ పక్క పోయినంలో నీల్కంఠ్ పర్వతం మధ్యలో మనం భాగీరథి నది పోతుంది. భాగీరథి నది అలకనంద జాయింట్ దేవప్రయాగై 70 కిలోమీటర్ శివాలిక్ పర్వతం. రాముడు 12 సంవత్సరాలు ప్రయాచితం చేసినారు అక్కడ. ఇక్కడ 3 కిలోమీటర్ ఆఫ్టర్ దాని లోపలే తపోవనం ఏంటే లక్ష్మణ్ గారు లోకంలో లక్ష్మణ్ గారికి తనిగా గుడి లేదు. రాముడు సీతయోడు ఉంటారు. ఒక్కదానే 12 సంవత్సరాలు పూజ చేసి అక్కడ జగద్గురు ఆది శంకరాచార్యారాల్ ప్రతిష్ఠ చేసిన అవరోడు విగ్రహం లక్ష్మణ్ విగ్రహం, లక్ష్మణ్ గుడి. అది లక్ష్మణ్ జూలా. అది బంద్ అయి 6 ఇయర్స్ అవుతుంది. కొత్త జూలా ఇప్పుడు కట్టేసినారు. హనుమాన్ సేతు పేరు పెట్టినారు. మిర్రర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ 2 సైడ్ మిర్రర్. ఇನ್ನು ఓపెన్ అవ్వలేదు, ఇలా నడిసిపోతారు అందరూ. ఓపెన్ అవ్వలేదు సరిగా పూర్తిగా జూలా ఆర్ టికెట్ ఎలా పూర్తి అవ్వలేదు. పీపుల్స్ అని నడిసిపోతారు. ఇప్పుడు మనం జానకి జూలా ఎక్కేసి ఆ పక్కన వెళ్తాము. గంగ మీద 70 ఫీట్ హైట్ లో ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్. 799 ఫీట్ లాంగ్ అవే, 15 ఫీట్ విడివు. ఈ జూలా కూడా అట్టే ఆడుకుంటది. మనం ఈ పక్క మీద ఆ పక్క వెళ్తాము. ఫస్ట్ మనం చూడాలా పరమార్థ నికేతన్ ఫస్ట్ ప్లేస్, గీతా భవన్, పంచ పాండవర్ స్థలం, స్ఫటిక లింగం, బ్రహ్మ కమలం అండ్ కల్పవృక్ష చెట్టు, మిర్రర్ టెంపుల్. 121 ఇయర్స్ రాగి చెట్ల గణేష్ భగవాన్ ఫేస్ నీచగా వచ్చింది. అది మనం చూస్తాము. దత్తాత్రేయ చెట్లు ఉంది. 14 పాయింట్లు ఉంది. 14 పాయింట్లు అక్కడక్కడ నిలబడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. కోఆపరేట్ చేయాలా వచ్చేయండి. ಜಾನಕಿ ಜುಲಾ ಇದು ನೋಡಿ, ನೀರು ಹರಿತಾ ಇರೋದು. ಗಂಗಾ ನದಿ ಬರ್ತಾ ಇದೆ. ಇಲ್ಲಿ ಗಂಗೋತ್ರಿಯಿಂದ ಈ ಒಂದು ಪರ್ವತದ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಋಷಿಕೇಶ ಯಾವುದು ನಾವು ತಪೋಭೂಮಿ ಅಂತೀವೋ ಆ ತಪೋಭೂಮಿಯಲ್ಲಿ ಹರಿಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ಹರಿದ್ವಾರ್ಗೆ ಹೋಗುತ್ತದೆ ಈ ಮಹಾನದಿ.
ಚಾರ್ಧಾಮ್ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ರಾಮ್ ಜುಲಾ, ಲಕ್ಷ್ಮಣ್ ಜುಲಾ, ಜಾನಕಿ ಜುಲಾ. ಇವಾಗ ಲಕ್ಷ್ಮಣ್ ಜುಲಾ ಅಲ್ಲಿ ಏನೋ ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ಈ ಒಂದು ರಾಮ್ ಜುಲಾವನ್ನ ನೋಡ್ತೀವಿ. ಇದು ಜಾನಕಿ ಜುಲಾ ಇದೆ. ಹಾಯ್. ಜೈ ಶ್ರೀರಾಮ್, ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್, ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್. చార్ధామ్ పర్వతం, శివాలిక్ పర్వతం పేరు వింటారా సార్? శివాలిక్ పర్వత పేరు శివాలిక్. మన ఊరు సముద్రంలో 3800 ఫీట్ హైట్ లో ఉందాము ఇప్పుడు. తర్వాత మనం ఇక్కడ నుంచి చార్ధామ్ పర్వతం. ఫస్ట్ ధామున పుడిద యాత్ర సార్, యాత్రాధామ్ ఎప్పుడు మే నెలలో ఓపెన్ అవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఓపెన్ అయింది. యమునోత్రి మొదటి ధామ్, సూర్యుడు పుత్రి, యముడు తమక, యమునోత్రి. నెక్స్ట్ గంగోత్రి. 12 జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం కేదార్నాథ్, లాస్ట్ బద్రీనాథ్, లాస్ట్ మానాబాద్. ఋషికేశ్లో కల్పవృక్షం, కల్పవృక్షం అనే పిలువబడుతుంది. ఇదే కల్పతరువు అని. శివుడు పార్వతి అనుకోవాలి, రెండు చెట్లు కలిసి ఉంది కదా, శివుడు పార్వతి అనుకోవాలి. ಇದು ಕಲ್ಪವೃಕ್ಷ, ಇದು ವಿಶೇಷವಾದಂತಹ ವೃಕ್ಷ. ಇದು ನೋಡಿ ಸ್ಮರಿಸಿದ್ರೆ ಸಾಕಂತೆ ವಿಶೇಷವಾದಂತಹ ನಮಗೆ ಸಿಗುತ್ತದೆ. బృందావనం శివుడు సార్, బృందావనం. మేడం ఇప్పుడే స్ఫటిక శివలింగం కనకపుక్కరాజ మౌండ్, కనకపుక్కరాజుల మౌండ్ ఉందండి. రాడా సార్ స్ఫటిక శివలింగం. ఉత్తరగిరి యమునోత్రికి వెళ్తున్నాము. యమునోత్రి నది